నేనైతే చాలా బాగున్నాను. నేను తిరుపతి కొండ మీదకి వెళ్ళా కదా, అక్కడైతే కొన్ని టాయ్స్ కొనుక్కున్నా. అవైతే మీకు చూపిస్తాను. ఇది నాదైతే అస్సలు రాదు. ఎన్ని వచ్చాయి? 11 బుల్లెట్స్ అయితే వచ్చాయి. ఎందుకు కొనుక్కున్నారు ఎలాంటివి అంటే కాల్చడానికి అంటారు. సో ఫస్ట్ సెట్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఒక బుల్లెట్ అయితే తీసుకున్నాం కదా, ఫస్ట్ దీంట్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకొక 4 బుల్లెట్స్ తీసుకోవాలి. అంటే పైన ఇలా ఉన్నట్టువి తీసుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఈ 4 ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వెనక్కి అనేస్తాం కదా, ఇది లాక్కోవాలి. ఇది కాదు, సారీ, ఇది పెట్టుకోవాలన్నమాట. సో ఇదైతే నా సంబంధం లేదు, మా తమ్ముడు ఇలా చూపించాడు కాబట్టి అలా చూపించాను. ఇలాగా వస్తుంది అనమాట. ఈ బుల్లెట్ కవర్ అయిపోయింది. ఇవి ఇక్కడ ఎందుకు అలా పెట్టాలంటే అవసరమైనప్పుడు ఎప్పుడైనా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. సో పరిచయం అయిపోయింది అన్నమాట. ఇక్కడిది మళ్ళీ పోతే నా మీదకి వస్తారు అందరూ. ఇక్కడ అయిపోయింది. అండ్ ఈ బార్బీ చూసారా, జుట్టు పడింది కదా, నాకు ఈ బార్బీ కన్నా ఈ జుట్టే నచ్చుతుంది. బ్యూటిఫుల్ గర్ల్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట లోపల. సో యాక్చువల్గా నేను నిన్న నైట్ వచ్చానమాట. ఉదయమే మొత్తం సర్వీస్ అయిపోయింది. ఏంటంటే ఈ కవర్లలో వచ్చి అన్ని పీక్ పక్కన పడేసాను. ఇంట్లో వస్తే అన్ని పార్ట్లుగా వచ్చాయి, బిగించుకోవడానికి అవసరం లేదు, నాకు పక్కన పడేసాను. సో ఇదైతే 2 కోమ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అన్నమాట. ఈ బార్బీ కూడా వచ్చింది. సో ఇలాగైనా చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ యాజ్ వెల్ as ఇది కూడా చేసుకోవచ్చు అన్నమాట. అయిపోయింది, పెట్టేస్తా. మీతో మాట్లాడుతూ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఒక్కొక్క దాంట్లోకి ఇక్కడ అయిపోయింది. బుల్లెట్స్ అయితే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది మేకప్ అన్నమాట. ఇక్కడ ఏం లేవు, ఉత్తునే అంతా చేసుకోవడానికి. అండ్ ఈ బార్బీకి మేకప్ చేయడానికి అక్కడ ఏం కనిపించట్లా, కాబట్టి ఇవి చాలా నచ్చింది నాకు, అందుకని తెచ్చుకున్నాను. ఇది నాది, అది మా తమ్ముడు. ఇక్కడ సెట్ చేస్తాను. అండ్ ఇది ఏంటి చెప్తారా, షాంపూ అన్నమాట. ఈ బార్బీకి షాంపూ, అదైతే రియల్ది కాదు. అండ్ ఇది సెట్ చేసుకోండి, ఇలాగా ఉంటుంది. ఏదో స్క్రూస్ పెట్టాలి, అవి నాకు తెలీదు. ఇది ఇక్కడ ఏదో బటన్ ఇచ్చున్నారు, అది లోపల ఉంది. దాన్ని ఆన్ చేస్తే మామూలు తడి చేస్తే ఎయిర్ ఫ్రెషర్ అనేది వాడతారు కదా, అలాంటిది అనమాట. అండ్ ఇది మనం క్లిప్ పెట్టుకుంటాం కదా పైన, ఇలాగా సైడ్ పిన్స్, అలాగా సైడ్ పిన్స్ కాదు, ఇలా పెడతాం కదా, అలాంటిది అనమాట ఇది. అండ్ ఇది జుట్లు రింగులుగా వేసుకోవచ్చు మధ్యలో, అలా యూజ్ అవుతుంది. ఇది అర్థం తెలిసిందే కదా. వీటన్నిటిలో పెద్దవి 2 అన్నమాట. అండ్ ఇవి నార్మల్ బ్యాండ్స్ అన్నమాట. ఒకటి ఇక్కడ, ఇక్కడ, అండ్ ఇవి ఇలాగా సైడ్ పిన్స్ పెట్టుకోవచ్చు. ఆ బార్బీకి సరిపోతాయి. బార్బీ పెట్టుకోవచ్చు. లిప్స్టిక్, అండ్ ఇది నెయిల్ పాలిష్. ఏం లేదు దీంట్లో డబ్బా, నెయిల్ పాలిష్. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాం, ఇలా క్లోజ్ చేయొచ్చు పిన్స్ పెట్టుకొని. అండ్ ఇదైతే ఇంత లాగి పెడితే సరిపోదు కదా, సరిపోదు. సో అందుకని నేను ఇవి మాత్రం దీంట్లో పెట్టేసి మళ్ళీ ఇది దీంట్లో పెట్టాను. అంటే పని ఏదో ఒకటి ఉండాలి కదా.
ఇది నెయిల్ పాలిష్. ఇప్పుడైతే అన్ని జూమ్గా చూపిస్తాను. నెయిల్ పాలిష్ అండ్ ఇది కోమ్. ఇది నేను ఇందాక చెప్పాను కదా పిన్. అయితే మేకప్ ఊడిపోయి మేకప్ సైడ్ పిన్స్. దీంట్లో నా ఫేస్ నా చెయ్యి కూడా కనిపిస్తుంది. స్మాల్ బ్యాండ్, ఇది నాకు కూడా యూజ్ అవుతుంది. ఇది రింగ్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. షాంపూ, లిఫ్ట్ అండ్ వెల్ సైడ్ పిన్ అన్నమాట. ఒక్కసారి మనం దీంతో ట్రై చేద్దాం. వస్తుంది కదా సూపర్ అసలు చూడు ఇది నేను వేసుకున్న, అందుకనే ఇట్లా సాగిపోయింది. నిన్న ఇది వాడలే కాబట్టి అలా దీన్ని సెట్ చేయించాలి. సెట్ అయిందా? సెట్ అయింది. ఎలా సెట్ అయిందో ఇలా. ఓ ఇటువైపు వచ్చింది. ఎక్కువ ప్రెషర్ చేయకూడదు. ఎక్కువ ప్రెషర్ కూడా చేయకూడదు. అసలు సరిపోదు. బాగా సెట్ అయింది. ఎంత హ్యాపీగా ఉన్నాము. లాక్ చేసి సో లాక్ చేయాలి. మేకప్ కిట్. మేకప్ కిట్ స్మాల్ బ్యాటరీ పెట్టడం మర్చిపోయా, మళ్ళీ పెట్టుకోవచ్చు. అండ్ ఇది దీనికి సంబంధించి వచ్చింది కదా, దీంట్లో బుల్లెట్స్ పెట్టి చూపిస్తాము. ఇది తీసేసేయాలి. సో ఇక్కడ ఏదో తిక్క పని చేయాలి కదా, అందుకని ఇక్కడ సరిపోయేటట్టు. ఇప్పుడు పట్టవు అనమాట. ఇది మేకప్ కిట్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కన్వెన్స్ సైడ్ చూద్దాము. ఇప్పుడు గుర్తొచ్చింది. నేను రాంగ్ పెట్టాను అన్నమాట. ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి మనం ఓపెన్ చేసుకుంటే ఇలాగ వస్తాయి అన్నమాట. అండ్ ఎగ్జాంపుల్కి ఒక 4 or 5 వచ్చాయి. అండ్ ఇది అండ్ ఇక్కడ స్విచ్ ఆన్ చేయాలి. సార్ దర్శనం బాగా జరిగిందా? ఇక్కడ ఇది కాదు అన్నమాట, లాక్కో ఇది కాదు, ఇది ఓకే.